ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశి పర్వదినాన్ని తొలి ఏకాదశి అంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పుపై శయనిస్తాడు. ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసాలు పాటించే వారికి జీవితంలో ఆటంకాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా నశిస్తాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువును ఏ నియమాలతో పూజిస్తే ఏ మంచి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించాలి. ఆ తరువాత పట్టు వస్త్రాలు ధరించాలి. భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మికి శంఖంలో పాలు పోసి అభిషేకము చెయ్యాలి. విష్ణువుకు పసుపు వస్త్రాలు, పసుపు పువ్వులు, అక్షతలు, తమలపాకులు, చందనం, పసుపు పండ్లు సమర్పించాలి. స్వామివారికి చక్కెర, పాలతో చేసిన నైవేద్యాలు సమర్పించి ధూపం దీపం వెలిగించాలి. ఓం భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఆ తరువాత విష్ణువు, శ్రీ మహాలక్ష్మి కథ విని విష్ణు సహస్రనామ పారాయణం చేయాల్సి ఉంటుంది. ఇలా పూజ ముగిసిన తరువాత నిరుపేదలకు చెప్పులు, బట్టలు, గొడుగులు దానం చెయ్యాలి. ఆ తరువాత భక్తితో ద్వాదశి తిథిలో శుభ సమయంలో ఉపవాసం పాటించాలి. అలాగే మంచం మీద కూడా శయనించరాదు. తొలి ఏకాదశి ఉపవాసం ముందు రోజైన దశమి నుండే మొదలవుతుంది. దశమి రోజు రాత్రి నుండే ఉపవాసం దీక్ష చేపట్టాలి. తొలి ఏకాదశి నాడు రాత్రి జాగారం చేస్తే విశేష ఫలితం దక్కుతుంది. ఆనాడు బ్రహ్మచర్యం అవలంబిస్తూ అసత్య మాటలు మాట్లాడకూడదు. స్త్రీ సంగమమునకు దూరంగా ఉండాలి. ద్వాదశి రోజు స్వామివారి పూజ చేసిన తర్వాత స్వామివారి ప్రసాదం స్వీకరించడం వలన ఇహపరలోకములలో బాధల నుండి తప్పించుకోవడమే కాక మోక్షం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తొలి ఏకాదశి నాడు కాల్చిన ఆహారము తినకూడదు. మద్యపానం, మాంసాహారం జోలికి వెళ్ళకూడదు. అంతేకాకుండా పుచ్చకాయ, గుమ్మిడికాయ, చింతపండు, ఉసిరికాయ మరియు మినుములతో చేసిన ఆహారం తీసుకోకూడదు. Thank you for watching. Please subscribe to my channel.